ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్షర్ గారు అపర్ణ, మీకు 100 ఏళ్ళండి అక్షర్ గారు. మీ గురించే మాట్లాడుకుంటున్నాం. అలాగే అక్షర్ గారు, ఇప్పుడే బయలుదేరతాం. ఇంటికి రమ్మంటున్నారు అపర్ణ, ఏదో మాట్లాడాలంట. రా. అత్తయ్య గారికి కాఫీ ఇవ్వాలండి. ఇచ్చి వెళ్దాం. ఒకసారి లేదనుకున్న గర్భసంచి ఎలా వచ్చేసింది? మా డాక్టర్ పొరబడ్డాను అంది. నిజమేనా? నాకేం అర్థం కావట్లేదు. ఏదో మిరాకిల్ జరిగింది. అత్తయ్య గారు, కాఫీ తీసుకోండి. మీరెంత చూసినా ఆ రిపోర్ట్స్ మారవత్తయ్య గారు. ఇక మీరు బాధపడటానికి ఏం లేదు. సంతోషంగా ఉండండి. అమ్మా, బయటికెళ్ళొస్తా. అప్పు, నాకు కోడలుగా రేష్మి వస్తుందనుకున్నా. ఛ, ఇలా అయిపోయింది. వస్తామన్నారా అమ్మా? అవునత్తయ్య గారు. రండి అశ్విన్ గారు. అశ్విన్ గారు, ఏంటిది? మీరు చేసిన గొప్ప త్యాగానికి మీ కాళ్ళకి దండం పెట్టడం తప్పు కాదు అక్షర్ గారు. నేనేం చేశాను? చెప్పాను చిన్నక్క. ఏమీ చేయకుండానే మేమే చేశామని చెప్పుకునే వాళ్ళున్న ఈ రోజుల్లో ఎవరూ చేయింది మీరు చేసి కూడా మౌనంగా ఉన్నారు చూడండి. దానికి సెల్యూట్ మ్యామ్. అశ్విన్ గారు, ఎవరి కోసం చేశాను? మీ చెల్లి కోసమే. కానీ ఎవరూ చేయరండి, మీకు మీరే సాటి. మీరు అపర్ణ జీవితంలోనే కాదు, నా జీవితంలోనూ వెలుగును వెలిగించిన దీపం మీరు. అవును బాబు, తను కొవ్వొత్తులా కరిగిపోతూ అందరికీ వెలుగునిస్తుంది. అత్తయ్య గారు, నిజమే కదమ్మా. ఎన్ని త్యాగాలు చేయలేదు, అందరి జీవితాలను సరిదిద్దలేదు. కానీ ఇప్పుడు మీ అబ్బాయి గారిని కాపాడమే కావాలత్తయ్య గారు. అపర్ణ చెప్పింది అక్షర్ గారు, అరవింద్ గారిని ఎవరో మోసం చేశారంట కదా? ఎవరో కాదు అశ్విన్ గారు, ఆ నీలాంబరే చేయించిందని నా గట్టి నమ్మకం. దాన్ని బయట పెట్టడం కోసమే మీ హెల్ప్ కోసం మిమ్మల్ని రమ్మని చెప్పాను. చెప్పండి అక్షర్ గారు, మీరు ఏం చేయమన్నా చేయడానికి సిద్ధం. ఏం చేయమంటారో చెప్పండి. మీరు రేష్మిని ప్రేమించాలి. చిన్నక్క, నువ్వు టెన్షన్ పడకప్పు. ప్రేమించమంది నిజంగా కాదు, ప్రేమించినట్టు నటించాలి అంతే. ఓ, ఓకే అక్షర్ గారు, నటిస్తాను. కానీ దీనికి రీజన్ ఏంటి? నీలాంబరియే చేయించిందని మీకు గట్టి నమ్మకం అంటున్నారు. మరి డైరెక్ట్గా అటే రావచ్చు కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.